మనం వేసుకునే పెసరట్టు దోశలకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి. సో రెసిపీ కోసం వచ్చేస్తే ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో 8 to 10 ఎండుమిరపకాయలు నానపెట్టేసుకోండి ఒక 20 minutes. ఈలోగా మనం స్టవ్ వెలిగించేసుకొని దాని మీద బాండి పెట్టుకొని అందులో ఒక 3 spoons ఆయిల్ వేసుకొని అందులోనే 1 spoon పచ్చెనగపప్పు, 1 spoon మినపపప్పు, 1 spoon ధనియాలు కూడా బాగా దోరగా వేగేంత వరకు వేయించేసుకోండి. అవి బాగా వేగిపోయిన తర్వాత అందులోనే ఒక గుప్పెడు అల్లం ముక్కలు, ఒక చిన్న ఆనియన్ కూడా మీడియం సైజులో కట్ చేసేసుకొని రెండు బాగా వేయించేసుకోండి. బాగా వేగిన దాంట్లో అందులో మనం 1 spoon మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ముందుగా నానబెట్టుకుని ఉన్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు వేసి బాగా వేయించేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అనమాట. దీనివల్ల టేస్ట్ అంతా వస్తుంది, సో స్కిప్ చేయొద్దు. బెల్లం కూడా వేసేసి ముందుగా మనం ఎండుమిరపకాయలు నానబెట్టుకుని ఉన్నాం కదా, ఆ వాటర్ కూడా వేసుకొని పల్స్ వైజ్ లో మనం మిక్సీ చేసేసుకుంటే చాలా టేస్టీ అని అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చింది కదా, ట్రై చేసేసండి. బాయ్ బాయ్.